సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజుది సెకండ్ వీడియో. అంటే ఈరోజు రా అయిపోయిన తర్వాత నేను సెకండ్ వీడియో, అంటే ఈరోజు రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సెకండ్ వీడియో చేస్తానని చెప్పినాను. అండ్ మీరు చాలామంది ఆల్రెడీ కామెంట్స్లో అన్న మాకు సెకండ్ వీడియో కావాలని కామెంట్ చేసినారు. ఎందుకంటే ఈరోజు రాలో అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే, సోలో సికోవా రోమన్ రైన్స్కి ఎక్నాలెడ్జ్ చేయాలి కానీ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిండు. సో అసలు ఎందుకు చేసిండు అంటే, స్పెషలీ జేకబ్ ఫాటు రోమన్ రైన్స్కి ఎందుకు హెల్ప్ చేయలేదు అని ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో నేను ట్రై చేస్తాను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి. ఎందుకంటే ఈరోజే రా అయింది కాబట్టి, ఈరోజే అంటే రా అయిపోయిన తర్వాత ఏమేమో రూమర్స్ వచ్చినాయో అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాదు బాస్, అంటే మాట్లాడదాం మన బ్లడ్ లైన్ గురించి, జేకబ్ ఫాటు అంటే వీళ్ళ గురించి మాట్లాడదాం. కానీ దానికంటే ముందు కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము ఈ అప్డేట్స్ అనేది కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్ గురించి. గాయస్, మీకు తెలుసు ఈ మ్యాచ్ మన సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం సెప్టెంబర్ 6 రోజు కాబోయే సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఓబాఫెమి వర్సెస్ బ్రాన్ బ్రేకర్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మన దే మెల్జర్ ఒక మాట చెప్పిండు. అండ్ ఈ మాట నిజంగా చాలా ఇంపార్టెంట్. సో మన దే మెల్జర్ ఏమేమి చెప్పిండంటే, బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్కి ప్రాపర్ ఫినిష్ ఉండకపోవచ్చు అని చెప్పిండు. అంటే మ్యాచ్లో క్లియర్ విన్నర్ డిసైడ్ కారనుకుంటా. ఏదైనా ఇంటర్ఫిరెన్స్ అంటే ఎవరైనా ఇంటరప్ట్ చేయడము, లేదా ఒక సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే మ్యాచ్ అనేది ఒక నన్ ఫినిష్గా ఎండ్ అయిపోతుంది. అంటే మేబీ మ్యాచ్ డిస్క్వాలిఫై కావచ్చు, లేదా ఎలాంటి ఫినిష్ లేకుండా మ్యాచ్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మన దే మెల్జర్ చెప్పిండు బాస్. బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్ ఇప్పుడు సెప్టెంబర్ 6 రోజు జరగబోతుంది. మన WWE సండే నైట్ మెయిన్ ఈవెంట్. మీకు తెలుసు ఇప్పుడు ఈ మ్యాచ్ మన అఫీషియల్ అయింది, మన ట్రిపుల్ హెచ్ వీడియో చేసిండు. సో ఇప్పుడు చూడాలి వీళ్ళైతే ఓవర్ ఫ్యూచర్ అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు ఫ్యూచర్ ఓవరు, కానీ మీరే ఆలోచించండి. ఇద్దరిలో ఎవరైనా ఫ్యూచర్ ఉండొచ్చు, ఓకే, కానీ మీరే ఆలోచించండి. సండే నైట్ మెయిన్ ఈవెంట్లో డిసైడ్ చేస్తారా వీళ్ళు? ఒక సండే నైట్ మెయిన్ ఈవెంట్లో అది ప్రాపర్గా నెట్ఫ్లిక్స్ పైన అవి రాదు, అది సోనీ లివ్ యాప్ పైన వస్తుంది. మన కంట్రీలో, వేరే కంట్రీలో ఎక్కడెక్కడ వస్తుందో తెలీదు. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, మ్యాచ్కి క్లియర్ ఫినిష్ ఇయ్యరు అనుకుంటా. ఎవరైనా ఇంటరప్ట్ చేయడం, లేదా ఏదైనా అంటే మా దేమలో చెప్పినట్టే మ్యాచ్కి అసలు ఎలాంటి ఫినిషే రాదన్నమాట, డిస్క్వాలిఫై కావచ్చు. సో ఈ టైప్లో ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇలా ఫ్యూడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మ్యాచ్ అయితే ఎండ్ కాదు, ఓకే. సో అందుకనే ఈ మ్యాచ్ అంటే ఇది ఫ్యూడ్ కొంచెం ముందు వెళ్తుంది. మేబీ ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఎండ్ కావచ్చు ఇలా ఫ్యూడ్. సో ఎస్, ఎక్కడనో దే మిల్లర్ చెప్తుంది కరెక్టే. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో, ఒకవేళ ఈ మ్యాచ్ ఎండ్ అయితే ఏ టైప్లో ఎండ్ కావాలో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అచ్చా, రీసెంట్లీ మన జీవాన్ ఎవెన్స్ ర్యాండీ ఆర్టన్ గురించి, రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు. సో ర్యాండీ ఆర్టన్ గురించి ఫస్ట్ మన జీవాన్ ఎవెన్స్ ఏమని చెప్పిండంటే, 2024లో NXTలో ఇలా మధ్యలో ఒక మ్యాచ్ జరిగిందంట. అండ్ ఆ మ్యాచ్లో మన ర్యాండీ ఆర్టన్ అంటే గాలిలో ఆర్క్యూ కొడతాడు, మీకు తెలుసు కదా మన ర్యాండీ ఆర్టన్ది స్టైల్. సో ఆ ఆర్క్యూ ఇచ్చిండనమాట. అండ్ ఆ మ్యాచ్కి అంట జీవాన్ ఎవెన్స్ చూడడానికి, అంటే వీళ్ళు ఇలా మ్యాచ్ చూస్తారు కదా అయిపోయిన తర్వాత రిప్లే, కానీ ఆ మ్యాచ్ చూడడానికంట జీవాన్ ఎవెన్స్కి కొన్ని మంత్స్ పడ్డాయంట. ఎందుకంటే ఆ ఆర్క్యూకి అసలు ఎలాంటి ప్రాక్టీసే చేయాలి. అంటే ఒక్కోసారి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అండ్ ఒక్కోసారి చేయరు. నేను మీకు చాలాసార్లు చెప్పినాను. సో జస్ట్ ర్యాండీ ఆర్టన్ అండ్ వీళ్ళిద్దరు అంటే మాట్లాడుకున్నారు, చేస్తా ఇలాంటి ఆర్క్యూ కొడితే చాలా జబర్దస్త్గా ఉంటుంది అని. ఈ టైప్ జస్ట్ వీళ్ళు మాట్లాడుకున్నారంట అంతే, ఎలాంటి ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. అండ్ ఆ మ్యాచ్లో ఆ టైప్లో ఆర్క్యూ పడిన తర్వాత అంట మన జీవాన్ ఎవెన్స్కి అనిపించినారే ప్రాక్టీస్ చేసుకుంటే మంచిగా ఉంటుండే అని. కానీ సరే, ఇప్పుడు ఆ పొజిషన్లో ఇప్పుడు అది జరిగింది, ఓకే, బాగానే ఉండే, నాకు కొన్ని మంత్స్ పడ్డది ఆ మ్యాచ్ చూడడానికి. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎస్, ఇప్పుడు నేను ఆ మ్యాచ్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడగలను.
అండ్ ఆ ఫీలింగ్ ఆ టైంలో ఒక రియల్ ఒక జబర్దస్త్ ఫీలింగ్ ఉండే. ఎంతైనా సరే మేము ఒక రెస్లర్స్ కాబట్టి ఆ పని ఫైట్ చేయడం అండ్ మేము ఫైట్ చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. అండ్ ఆ మ్యాచ్ తర్వాత అంట ర్యాండీ ఆర్టన్ హే బ్రో అంటే యు ఆర్ ద మ్యాన్ అని చెప్పిన మాట ఈ స్పెషల్ మూమెంట్ అంట జీవాన్ ఎవన్స్ ఎప్పటికీ మర్చిపోడని ర్యాండీ ఆర్టన్ గురించి కొంచెం గొప్ప మాట్లాడిండు అక్కడ. అండ్ రోమన్ రేన్స్ అండ్ షాన్ మైకల్స్ గురించి మాట్లాడిండు బాస్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో జీవాన్ ఎవన్స్ రోమన్ రేన్స్ గురించి అంటే రోమన్ రేన్స్ ప్రెసెంట్ టైంలో వరల్డ్లో గ్రేటెస్ట్ యాక్టివ్ రెస్లర్ అని గొప్పగా మాట్లాడిండు. అంటే మనకు తెలుసు రోమన్ రేన్స్ ఒక పార్ట్ టైంలో కనిపిస్తాడు, కానీ ఈ పార్ట్ టైం అయినా సరే రోమన్ రేన్స్ కోసం ఒక యాక్టివ్ టైమే కదా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్ ఉన్నాడు కదా ఎంతైనా సరే అంటే రెస్లింగ్లో. సో అందుకనే జీవాన్ ఎవన్స్ ఏమని చెప్పిండంటే రోమన్ రేన్స్ అంటే ప్రెసెంట్ టైంలో వరల్డ్లో గ్రేటెస్ట్ యాక్టివ్ రెస్లర్ అని గొప్ప చెప్పిన తర్వాత ఏమని చెప్పిండంటే చూడండి ప్రెసెంట్ టైం గురించి చెప్పాలంటే నా ఒపీనియన్లో షాన్ మైకల్స్ ఎప్పటికీ ఒక గోట్. షాన్ మైకల్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. షాన్ మైకల్ చేసిన రెస్లింగ్ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అండ్ షాన్ మైకల్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, క్రియేట్ చేసిన మూమెంట్స్, అలాగే తన ఎక్స్పీరియన్స్ వల్ల ఇవాళ షాన్ మైకల్స్ ఒక సాలిడ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని షాన్ మైకల్స్ గురించి గొప్ప మాట్లాడిన తర్వాత ఏమని చెప్పిండంటే చూడండి ప్రెసెంట్ టైంలో నేను రోమన్ రేన్స్ అని చెప్తాను. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ప్రెసెంట్ టైంలో నేను రోమన్ రేన్స్ అని చెప్తాను. కొంచెం క్రేజీగా అనిపించవచ్చు, మీకు కొంచెం క్రేజీగా అనిపించవచ్చు, కానీ ఒక టైంలో ఎస్పెషల్లీ డబ్ల్యూడబ్ల్యూలో అంటే చాలా వ్యూస్ పడిపోతున్నప్పుడు కోవిడ్ ఏరాలో అయితే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడే ఆ టైంలో అంటే చాలా దరిద్రంగా ఉండేనే మాట. మొత్తం వ్యూస్ మొత్తం పడిపోతున్నాయి ఆ టైంలో. కరెక్ట్ ఆ టైంలో చాలా మనీ కూడా లాస్ అయ్యింది చాలామందికి. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళకి చాలా లాస్ అయింది. అప్పుడు రోమన్ రేన్స్ మళ్ళీ రిటర్న్ అయ్యి డబ్ల్యూడబ్ల్యూని క్రేజీగా అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మొత్తం క్యారీ చేసి అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు. డబ్ల్యూడబ్ల్యూ గేమ్ని మొత్తం చేంజ్ చేసిండు. డబ్ల్యూడబ్ల్యూ స్వాగ్ని డబ్ల్యూడబ్ల్యూ చేంజ్ అంటే మొత్తం గేమ్ అంటే ప్రతి ఒక్కటి రోమన్ రేన్స్ చేంజ్ చేసి పడేసిండు. కోవిడ్ టైంలో రోమన్ రేన్స్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిండని ఒక టైప్లో డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు సేఫ్ ఉందని ఈ టైప్లో చెప్పిండు. అండ్ ఇది ఫ్యాక్ట్ బాస్, చాలామందికి నచ్చదు. ఇప్పుడు కోడి రోడ్స్ అయినా సరే, సీఎం పంక్ అయినా సరే, వీళ్ళందరూ తర్వాత వచ్చినారు. అంటే కోవిడ్ టైంలో మొత్తం సర్వనాశనం అవుతున్నప్పుడు అప్పుడు రోమన్ రేన్స్ ఒకవేళ ఆ ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో రాకపోతే అంటే బిగ్ డాగ్లో వచ్చినా మొత్తం బేకార్ అయిపోతుండే. రోమన్ రేన్స్ ఆ టైంలో ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో ఒక హీల్ టర్న్ చేసి రాకపోతే మాత్రం నిజం చెప్తాను మేబీ ఈ పాటికి డబ్ల్యూడబ్ల్యూ మొత్తం ఖతం అయిపోతుండే తెలుసా. అది అలాంటి టైం ఉండే. సో ఆ టైం అంటే ఎవరు మర్చిపోరు. అంటే ఇప్పుడు జీవాన్ ఎవన్స్ అని కాదు, మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రతి ఒక్క రెస్లర్ రోమన్ రేన్స్ గురించి ఈ టైప్లో నిజంగా చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే రోమన్ రేన్స్ ఆ టైంలో డబ్ల్యూడబ్ల్యూ కాపాడిండనే వీళ్ళు ఈ టైంలో ఇప్పుడు పేరు సంపాదించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు డబ్ల్యూడబ్ల్యూలో. లేదంటే మొత్తం ఖతం అయిపోతుండే. సో అందుకనే జీవాన్ ఎవన్స్ ఇది ఎప్పటికీ మర్చిపోడంట. రోమన్ ఎంత పెద్ద బ్రేక్ తీసుకున్నా సరే రోమన్ మళ్ళీ రిటర్న్ చేస్తే అంటే ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. సో నిజంగా ఇది చాలా జబర్దస్త్ ఇన్సైన్ అని ఈ టైప్లో గొప్ప మాట్లాడిండు రోమన్ రేన్స్ గురించి. సో ఇప్పుడు జీవాన్ ఎవన్స్ చెప్పిన మాటల పైన ఇప్పుడు మీరేమంటారు చూడండి. ఫ్యాక్ట్ మాట్లాడిండు జీవాన్ ఎవన్స్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్, జేకబ్ ఫాటు, బ్లడ్ లైన్, సోలో సికోవా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మీరు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ అయితే నేను అంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెట్టేస్తాను రా ఆఫ్ ఎయిర్ది. అంటే నేను ఇక్కడ వీడియో ప్లే చేయలేను, కానీ నేను ఈ వీడియోకి అంటే ఆఫ్ ఎయిర్లో ఏం జరిగిందో ఆ వీడియోకి నేను మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాను బాస్. సో మీలో ఎవరెవరు మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేస్తలేరో వాళ్ళు వెళ్ళి ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో రెస్సెల్ తెలుగు అని టైప్ చేసినా వచ్చేస్తుంది, లేదా ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో అంటే మీరు ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అయితే స్టార్టింగ్లో లింక్ పెట్టేస్తాను మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ది అండ్ నా పర్సనల్ మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్ది. సో మీరు వెళ్ళి ఫాలో అయిపోండి. అంటే ఈ మధ్యలో నేను వీడియోస్ అంతా అప్లోడ్ చేయలేదు, బట్ ఇప్పుడు స్లోలీ యాక్టివ్ అయ్యే టైం దగ్గర వస్తుంది అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ అయితే రా ఆఫర్ గురించి మాట్లాడితే
రా ఆఫర్లో స్టిల్ ప్రాబ్లం అనేది చూడడానికి దొరికింది. రోమన్ రైన్స్ జేకబ్ ఫాటు సైడ్ కోపంగా చూసిండు, కానీ జేకబ్ ఫాటు వెళ్ళిపోయాడు, ఫస్ట్ సింగిల్గా వెళ్ళిపోయాడు అనేమాట. ది ఊసోస్ రోమన్ రైన్స్ రింగ్లో వాళ్ళు జేకబ్ ఫాటు సైడ్ చూస్తున్నప్పుడు జేకబ్ ఫాటు ఇట్లా దిగి వెళ్ళిపోయిండు, ఏం మాట్లాడకుండా. కలిసి వెళ్ళలేదు, వీళ్ళతో పాటు కలిసి వెళ్ళలేదు, ఫస్టే వెళ్ళిపోయాడు రింగ్లోకి వెళ్ళి బయటికి. సో ఎందుకు ఈ టైప్లో జరుగుతుంది? ఆఫర్లో ఇదే స్టోరీ ఎందుకు కంటిన్యూ అయింది? సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రూమర్స్ ఏంటంటే జేకబ్ ఫాటుకి నచ్చలేదు, ది ఊసోస్కి ఆ ఊలాఫాల్ వేయడం. మీరు ఆల్రెడీ ఫేస్ చూసినారు, మన జేకబ్ ఫాటుది ఫేస్ చాలా క్లియర్లీ కంపేర్, అది నచ్చలేదు. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్కి అక్కడ ఆల్రెడీ ఎల్ఏ నైట్ పైన అక్కడ అటాక్ చేసినప్పుడు, అంటే అటాక్ చేయలేని కాదు, జేకబ్ ఫాటు ఫస్ట్లో అటాక్ చేసిండు ఎల్ఏ నైట్ పైన, కానీ రోమన్ రైన్స్ కోపం చేసిండు. నేను చెప్పినానా అటాక్ చేయమని? నేను చెప్పినప్పుడు అటాక్ చేయాలిగా, నువ్వు ఇష్టంతో చేస్తున్నావు ఏందని టైప్లో కోపం చేసిండు కదా రోమన్ రైన్స్. అది నచ్చలేదు జేకబ్ ఫాటుకి. సరే ఇదంతా ఆన్ టీవీలో చూపించినారు, కానీ రూమర్స్ ఏమున్నాయంటే ఈ స్టోరీ అంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ ఉంది కదా, ఈ బ్లడ్ లైన్ స్టోరీకి వీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఈ టైప్లో మొత్తం తమాషాలు జరుగుతాయి. అండ్ ఈ నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ వరకు గుంజుతారు వీళ్ళు. ఎస్, సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ వరకు ఈ టైప్లో స్టోరీ కంపల్సరీ నడుస్తుందంట. అప్పుడు అక్కడి వరకు మొత్తం గుంజుతారు వీళ్ళు. ఎందుకంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో మీకు తెలుసు రోమన్ రైన్స్ ఆల్రెడీ అంటే మొత్తం పోస్టర్లోనే రోమన్ రైన్స్ ఉన్నాడు, రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు సర్వైవర్ సిరీస్ కోసం. సో అంత మంచిగా ఉంటే ఒక వార్ గేమ్స్ మ్యాచ్లో మళ్ళొకసారి రోమన్ రైన్స్ కనిపించి అండ్ ఆ వార్ గేమ్స్ మ్యాచ్ కోసమే ఈ టైప్లో ఒక స్టోరీ నడుస్తుంది. అండ్ జేకబ్ ఫాటు బిట్రే చేస్తాడా అంటే చూడండి, జేకబ్ ఫాటు బిట్రే చేసినా చేయొచ్చు, లేదంటే లేదంట. నేను కనుక్కున్న రూమర్ ప్రకారం అయితే ఇప్పుడు జేకబ్ ఫాటు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ షోలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే రోమన్ రైన్స్ కోపం అయితే చేస్తాడు, జేకబ్ ఫాటు అదే చెప్పొచ్చు, నువ్వే వద్దన్నావు కదా, నువ్వే ఆగమన్నావు, అందుకే నేను ఆగిన అన్నట్టు మాట్లాడతాడు. సో ఈ టైప్లో ఒక ప్రాబ్లం అనేది చూపిస్తారు వాళ్ళు, అంటే ఇమీడియట్గా విడిపోరు అన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ ఒక పెద్ద ట్రిగరే పుల్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఇమీడియట్గా వీళ్ళు విడిపోవచ్చులే అంటే ఇప్పుడే విడిపోరు, ఇప్పుడే బిట్రే ఏం జరగదు. జేకబ్ ఫాటుకి కొంచెం నచ్చలే అనంటే ఆ బాధ అనేది చూపిస్తాడు. అండ్ రోమన్ రైన్స్కి ఒకటి నచ్చలే కదా, అంటే జేకబ్ ఫాటు హెల్ప్ చేయలే కదా, సో ఆ బాధవి వీళ్ళు చూపిస్తారనమాట. సో ఈ టైప్లో ఒక స్టోరీ నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ జేకబ్ ఫాటు బిట్రే చేస్తే రోమన్ రైన్స్ సైడ్ జిలా ఫాటు వచ్చిన రావచ్చు. ఇప్పుడు జిలా ఫాటు ఆల్రెడీ NXTలో వచ్చేసిండు, జిలా ఫాటు ఇప్పుడు ఒక అఫీషియల్లీ WWE సూపర్ స్టార్. సో వీళ్ళు జిలా ఫాటుకి రోమన్ రైన్స్ సైడ్ తీసుకొస్తామని ప్లాన్ చేస్తారా ఏంది చెప్పలేమంట బాస్. అంటే జేకబ్ ఫాటు ఏమో ఆపోజిట్ సైడ్లో వెళ్ళిపోతాడు, మేబీ సోలో సికోవా సైడ్, అండ్ రోమన్ రైన్స్ సైడ్ జిలా ఫాటు వచ్చిన రావచ్చు అని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. కానీ జిలా ఫాటుకి తీసుకురానికి అంటే వీళ్ళు జేకబ్ ఫాటుకి సైడ్ లైన్ చేయడం కరెక్ట్గా అనిపించడం లేదు. అందుకే ఈ రూమర్ ఎంత నిజమో ఎంత అబద్ధమో ఏమేం చెప్పను. నా పని ఏంటంటే ఎలాంటి రూమర్ వచ్చినా మీ వారికి షేర్ చేయాలి, అదే నా పని. సో నేను ఈ రూమర్ మీ వారికి అంటే మీతో షేర్ చేస్తున్నాను, మీరు డిసైడ్ చేయండి. ఒకవేళ జిలా ఫాటు వచ్చే ఉంటే జిలా ఫాటు కోసము జేకబ్ ఫాటుకి అంటే ఆపోజిట్ సైడ్ పంపించడం ఇది కరెక్ట్ కాదు కదా. సో అందుకనే జిలా ఫాటు రోమన్ రైన్స్ సైడ్ ఉండాలి, జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ సైడ్ ఉండాలి. అండ్ సోలో సికోవా చూడండి, ఇప్పుడు సోలో సికోవా అయితే ఇంకా ఎక్నాలెడ్జ్ చేయాలి, అంటే ఆల్రెడీ ఒక లెక్కలు చూస్తే సోలో సికోవా ఎప్పుడో ఎక్నాలెడ్జ్ చేయాలి రోమన్ రైన్స్కి. ఆ వీడియో ప్యాకేజ్ చూపించినారు మనకి ఈరోజు రాలో. ఆ ఊలాఫాలా గెలిచిన తర్వాత సోలో సికోవా చెప్పిన మాటను ఏంటంటే ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే, కానీ చేస్తలేడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, September 14th రోజు రోమన్ రైన్స్ మ్యాచ్ ఉంది, ఒక లూచాడో సూపర్ స్టార్తో మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఏమైనా గడబడి కావచ్చు, కానీ ఆ మ్యాచ్ తర్వాత ఎల్ఏ నైటే మన రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ కనిపిస్తుంది మనకి. అంటే సర్వైవర్ సిరీస్ వచ్చేంత వరకు దానికంటే ముందు ఇక మనీ ఇన్ ద బ్యాంక్ ఇదంతా ఉంది కదా. సో మనీ ఇన్ ద బ్యాంక్ కోసం రోమన్ వర్సెస్ ఎల్ఏ నైట్ జరుగుతుంది. సో స్టోరీ అనేది నేను చెప్తున్నా కదా మీకు, సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ వరకు నడుస్తుంది బాస్. ఇక సోలో సికోవాతో ఇప్పుడు ఏదో సోలో సికోవా ఈ వారం ఎక్నాలెడ్జ్ చేయలేదని నెక్స్ట్ వారం ఎక్నాలెడ్జ్ చేస్తాడు, లేదా ఒక నెలలో చేస్తాడు అని కాదు. సోలో సికోవా ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేయడం కొంచెం కష్టమే. ఇది సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ వరకు వెళ్తుందంట. అండ్ అగైన్ మన ట్రిపుల్ హెచ్ ఈ గొరిల్లా పొజిషన్లో కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ ఒకవేళ వద్దు, ఇప్పుడు వీళ్ళ కోసం అంటే వేరే ప్లాన్స్ ఏమైనా కనిపిస్తే
అప్పుడు సోలో సికోవా ఇంకొక నెలలో రోమన్ రైన్స్కి ఎక్నాలజ్ చేసినా చేయొచ్చు, ఒక పెద్ద ట్రిగర్ వీళ్ళు పుల్ చేస్తే. లేదంటే బాస్ నేను ఓపెన్లీ చెప్తున్నా కదా, సర్వైవర్ సిరీస్ వరకు వెళ్తుందంట. సర్వైవర్ సిరీస్ వరకు వెళ్తుంది. దాని తర్వాత ఇక ఏమైనా సోలో సికోవా రోమన్ రైన్స్ సైడ్ ఏమైనా వచ్చినా రావచ్చు ఇక దాని తర్వాత. ఇక అప్పటి వరకు అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు సోలో రోమన్ రైన్స్ సైడ్ వచ్చేస్తే ఇక వీళ్ళు టోటల్ ఐదు మెంబర్స్ అయిపోతారు. అప్పుడు జిలాఫాట్ ఎక్కడ వస్తాడు? సో మేబీ జిలాఫాట్ కోసం ఒక స్టోరీ లైన్ వీళ్ళు తీస్తున్నారు వార్ గేమ్స్ వరకు, చెప్పలేమంట. వార్ గేమ్స్ వరకు కొంచెం టైం ఉంది కదా, సో అందుకనే ఈ టైప్లో స్టోరీ నడుస్తుంది. లేదా వద్దు జిలాఫాట్ కోసం ఏం ప్లాన్స్ లేవు అంటే ఇక జేకబ్ ఫాటు మన రోమన్ రైన్స్ సైడ్ ఉండొచ్చు, లేదా జేకబ్ ఫాటు బి చేయించిన ఇవ్వచ్చు రోమన్ రైన్స్కి. సో ఈ టైప్లో జరగవచ్చు, ఎందుకంటే అది చాలా క్లియర్లీ కనిపించింది జేకబ్ ఫాటు ఫేస్ పైన బాధ. కానీ మెయిన్ బాధ ఎక్కడ ఉండే జేకబ్ ఫాటుకి, ది ఊసోస్కి ఊలాఫాల ఇవ్వడం. కానీ జేకబ్ ఫాటు మర్చిపోయాడు. జేకబ్ ఫాటుకి ఇంతకుముందు ఒక ఊలాఫాల ఇచ్చిండు రోమన్ రైన్స్, కానీ జేకబ్ ఫాటు ఈరోజు ఏం చేసిండు ఆ బాధ అంటే మన జేకబ్ ఫాటుకి ఊలాఫాల ఇచ్చినప్పుడు ది ఊసోస్ అప్పుడు కొంచెం బాధ చూపించినారు, ఎందుకు గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు ది ఊసోస్కి ఊలాఫాల ఇచ్చినప్పుడు జేకబ్ ఫాటు బాధ చూపించిండు. సో నాకు తెలిసి అంత పెద్ద ప్రాబ్లం ఏం చూపించారనుకుంటా, జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ సైడ్ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సోలో సికోవా ఫ్యాక్షన్లో కొంచెం స్ట్రాంగ్ మెంబర్స్ ఉండాలని జేకబ్ ఫాటుకి అక్కడ పంపించడం అంటే నేను చెప్తున్నా కదా కొంచెం బేకార్ అయిపోతుంది బాస్, నిజం చెప్తాం బేకార్ అయిపోతుంది. ఏదో జేకబ్ ఫాటుకి సోలో సికోవా సైడ్ పంపించేసి వార్ గేమ్స్ వరకు పంపించేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ జేకబ్ ఫాటు వచ్చినా దాని వాల్యూ ఉండదు అన్నమాట. రోమన్ రైన్స్ సైడ్ వచ్చిన జేకబ్ ఫాటు దాని తర్వాత ఇక సింగిల్గా పోవాల్సిందే. అండ్ సింగిల్గా ఇలా పరిస్థితి ఏందో మీరు చూసినారు. జేవుసోతో ఏమైంది, సోలో సికోవాతో ఇప్పుడు రీసెంట్ టైంలో ఏమైంది, ఆ ఎంఎఫ్టీ అంతా ఏం నడవలేదు. సోలో సికోవా మరొకసారి రోమన్ రైన్స్ ఫ్యూడ్లో రాగానే మరొకసారి కొంచెం హైలైట్ అయింది. అండ్ ఇప్పుడు బెయి ఫేస్లో సోలో సికోవా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, మస్తు రియాక్షన్ వస్తుంది సోలో సికోవాకి హ్యాజ్ ఏ బేబీ ఫేస్. సో ఈ టైప్లో జరుగుతుంది బాస్. ప్రెజెంట్ అయితే ఇదే మనకి రూమర్స్ వచ్చినాయి, ఈ రోజే మొత్తం జరిగింది కాబట్టి ఈరోజు మొత్తం డిసైడ్ చేసి ఇదే అదే అని చెప్పలేము. రూమర్స్ ఏం వచ్చినాయో అది నేను చెప్పేసినాను. ఒక ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్ వరకు అయితే గుంజుతారా అని, ఈ మాట కొంచెం కన్ఫామ్గా చెప్తున్నాయి మన కొన్ని సోర్సెస్. కానీ రేపు చూద్దాం, ఇంకా రేపటి వరకు ఇంకా ఏమైనా రూమర్స్ వచ్చినా రావచ్చు. రేపటి వరకు ఇంకా మొత్తం స్టోరీ మారిపోవచ్చు, ఎందుకంటే ఈరోజే మొత్తం జరిగింది కాబట్టి చెప్పలేము. రేపటి వారికి రేపు లేదా చెప్పలేము, ఒక 2 డేస్లో మనకి ఏమైనా డిఫరెంట్ రూమర్స్ ఏమైనా వచ్చినా రావచ్చు. సో ఇప్పుడు ఇవన్నిటిపైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏంది, మీకేమనిపిస్తుంది? డబ్ల్యూడబ్ల్యూ ఏది చేస్తే కరెక్ట్ ఉంటుందో, ఏది చేస్తే స్టోరీ లైన్లో ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందో మీరు కామెంట్స్ చెప్పండి. బట్ ఒకటి మాత్రం కన్ఫామ్, బ్లడ్ లైన్ మాత్రం రాకి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది బాస్. ఈరోజు రా నిజంగా కిరాక్ అనిపించింది. చాలామంది మదొచ్చి ఓన్లీ నాకు మీకు అని కాదు, మొత్తం సోషల్ మీడియాలో చాలామంది ఈరోజు రా ఫైర్ ఉండే, ఈరోజు రా కిరాక్ ఉండే అనే కామెంట్స్ చూడడానికి దొరికినాయి. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? మీరు కామెంట్స్ చెప్పాల్సిందే. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.